రెండు కన్సిక్యూటివ్ మ్యాచెస్ లో ఓడిపోయిన తర్వాత ఒక రోజు గ్యాప్ తీసుకొని మళ్ళీ మరో గేమ్ కి టైటన్స్ రెడీ అవుతున్నారు. రేపు అక్టోబర్ 18న పునేరి పల్టన్ తో పటాసులు సౌండ్ రేపే మ్యాచ్ ఆడబోతున్నారు. రీసెంట్ టైమ్స్ లో టైటన్స్ కి మరీ పెద్ద కాంపిటీషన్ దొరకలేదు, కానీ ఇది మాత్రం పోటీకి ఫైర్ ఎక్కించే పవర్ఫుల్ మ్యాచ్. ఒక పక్క టైటన్స్ లాస్ట్ మ్యాచ్ లో ముంబై చేతిలో ఓడిపోయి వస్తున్నారు. అదర్వైజ్ పుణె లాస్ట్ గేమ్ లో పాంథర్స్ పైన పిచ్ ఎక్కించే విక్టరీతో వస్తున్నారు. ఆల్రెడీ ఈ సీజన్ లో పుణెతో జరిగిన మ్యాచ్ లో మనోళ్ళు ఓడిపోయారు. అప్పుడు మనకి ఏది కలిసి రాలేదు, కానీ ఇప్పుడు అలా కాదు. ఈ శనివారం రోజు పుణె పైన రివెంజ్ తీర్చుకోవడానికి టైటన్స్ పక్కా ప్లానింగ్ తో వస్తున్నారు. మరి సరిపోదో శనివారం రోజు ఎవరికి విక్టరీ సరిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే చాలా సీజన్స్ తర్వాత ఈసారి టైటన్స్ క్వాలిఫై అవ్వబోతున్నారు. అక్కడ కప్పు కొట్టాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, ప్లే ఆఫ్ రేస్ ఎలా ఉంటుంది, ఇలా ఒకటేంటి మన ఛానల్లో అన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. అవన్నీ ఫస్ట్ మీరే చూడాలనుకుంటే కొట్టే మామ ఆ సబ్స్క్రైబ్ ఏదో కొట్టేసే. లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు రికార్డ్స్ ఎలా ఉన్నాయా అని చూసుకుంటే మొత్తం మీద 23 మ్యాచెస్ ఆడారు. దీంట్లో పుణె 14 సార్లు గెలిస్తే టైటన్స్ 8 సార్లు గెలిచారు. మరొకటి టై అయింది. మన ఓళ్ళ పైన పుణెకి చాలా మంచి స్టార్ట్స్ ఉన్నాయి. ముందు చెప్పినట్టు ఈ సీజన్ లో వీళ్ళు ఒక మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్ లో 6 పాయింట్ డిఫరెన్సెస్ తో పల్టన్ విన్ అయ్యారు. మరి దానికి రివెంజ్ ఇవ్వకపోతే ఎలా? ఎనీవే ఫస్ట్ టాకింగ్ అబౌట్ పునేరి పల్టన్, అసలు ఈ సీజన్ లో వీళ్ళ ఆటతో వేరే వ్యవహారం చేస్తున్నారు. ఇప్పటికీ 16 మ్యాచెస్ ఆడి దాంట్లో 13 గెలిచి టేబుల్లో ఎవరికి అందనంత రేంజ్ లో ఫస్ట్ పొజిషన్ లో కూర్చున్నారు. ఇన్ ఫ్యాక్ట్ టాప్ 2 కూడా వీళ్ళకి ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఏ బాధ లేదు, జాలీగా ఆడుకున్నా సరే పూణేకి పోయేదేమీ లేదు. మెయిన్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే లాస్ట్ 7 మ్యాచెస్ లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఓడిపోకుండా వస్తున్నారు. మరి దీన్ని బట్టి చెప్పొచ్చు పూణే మిగతా టీమ్స్ ని ఎలా పంచర్ చేసుకుని వెళ్తున్నారు అనేది. కన్సిస్టెన్సీకి డెఫినేషన్ ఉంటే అది పుణెని చూసి జల్సీగా ఫీల్ అవుతుందేమో. అలా ఉంది వీళ్ళ ఆట. దట్టు లాస్ట్ గేమ్ లో అయితే అసలు మామూలుగా ఆడలేదు. 57 పాయింట్స్ స్కోర్ చేసి ఏకంగా 24 పాయింట్ డిఫరెన్సెస్ తో విన్ అయ్యారు. మొత్తానికి జైపూర్ కి అయితే పెద్ద జలక్కి ఇచ్చారు. ఆల్సో వీళ్ళకి టీంలో ఏ ప్లేయర్ నుండి కూడా కన్సర్న్ అనేది లేదు. అది రైడింగ్ లో అవని, కవర్స్ లో కానీ, కార్నర్స్ లో కానీ ప్రతి ఒక్కరు బెస్ట్ ఇస్తున్నారు కాబట్టి ఈ రోజు టాప్ లో కూర్చున్నారు. మరి రైడింగ్ లో ఆదిత్య షిండే అండ్ పంకజ్ మోహితే అదరగొడుతుంటే డిఫెన్స్ లో గౌరవ్ ఖాత్రి, విశాల్ అండ్ గుర్దీప్ కన్సిస్టెన్సీతో కుమ్మేస్తున్నారు. నో డౌట్ పుణె అయితే బెస్ట్ కాంపిటేటర్స్. ఇక స్టార్టింగ్ 7 విషయానికి వస్తే ఎలానే ఇప్పుడు వీళ్ళకి ఏ టెన్షన్ లేదు కాబట్టి రెగ్యులర్ ప్లేయర్స్ కి రెస్ట్ ఇచ్చి కొత్త వాళ్ళకి ఈ మ్యాచ్ లో ఛాన్స్ ఇవ్వాలి. రైట్ ఇన్ లో మోహిత్ గోయల్, లెఫ్ట్ ఇన్ లో అస్లం ఇనామ్దార్, సెంటర్ మ్యాన్ గా ఆదిత్య షిండే ప్లేస్ లో మిలత్ కి ఛాన్స్ ఇవ్వాలి. రైట్ కవర్ లో అభినాష్ నటరాజన్, లెఫ్ట్ కవర్ లో వైభవ్, రైట్ కార్నర్ లో గౌరవ్ ఖాత్రి, ఆల్సో లెఫ్ట్ కార్నర్ లో మహమ్మద్ అమన్ ఆడవచ్చు. నాకు అనిపిస్తుంది ఏంటంటే సేమ్ స్టార్టింగ్ 7 తోనే కాకుండా బెంచ్ స్ట్రెంత్ ని కూడా ట్రై చేయాలి. అది ప్లేయర్స్ లో వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. మెయిన్లీ స్టూవర్ట్ సింగ్ గానీ, అభిషేక్, రాకేష్, సంజయ్ ఇలాంటి యంగ్స్టర్స్ అంతా ఉన్నారు. వీళ్ళకి యాజ్ సబ్స్టిట్యూషన్ కైనా ఛాన్స్ ఇస్తే నెక్స్ట్ టైం రిటర్న్స్ కి కూడా పూణెకు ఒక క్లారిటీ ఉంటుంది. నౌ టాకింగ్ అబౌట్ తెలుగు టైటన్స్ 5 కన్సిక్యూటివ్ విక్టరీస్ కొట్టాక తర్వాత గేమ్స్ లో కూడా తొక్కుకుంటూ పోతారు అనుకుంటే లాస్ట్ 2 గేమ్స్ లో మాత్రం అపోనెంట్స్ మనల్ని తొక్కేశారు. బెంగాల్ వారియర్స్ పైన టై బ్రేకర్ లో ఓడిపోయాక మనోళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కడో దెబ్బేసినట్టు కనిపిస్తుంది. బికాజ్ లాస్ట్ ముంబైతో మ్యాచ్ లో అలా ఆడారు. మరి ఏ తప్పులైతే చేయకూడదు అంటున్నామో అవే మళ్ళీ రిపీటెడ్ గా చేస్తున్నారు. మెయిన్లీ డిఫెన్స్ అవసరం లేకపోయినా అనవసరమైన ట్యాకిల్స్ కోసం వెళ్తున్నారు. పోనీ ట్యాకిల్ కోసం వెళ్ళి పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నారా అంటే అది లేదు. మీరు ముందు విన్ అయిన అన్ని మ్యాచెస్ లో చూసుకుంటే ఆపోనెంట్ టీమ్ లో టాప్ రైడర్ ని ఎక్కువగా ఆపేవాళ్ళు. దానివల్ల ఆటోమేటిక్లీ మిగతా రైడర్స్ పైన ప్రెషర్ ఉండడం, ఇలా గేమ్ కంట్రోల్ మొత్తం మన చేతుల్లోకి వచ్చేది. అలాంటిది లాస్ట్ గేమ్ లో ముంబై టాప్ రైడర్ ఆదిత్య చౌహాన్ ని అస్సలు ఆపలేకపోయారు. అతను కంటిన్యూస్ గా పాయింట్స్ స్కోర్ చేస్తూనే ఉండడంతో ప్రెజర్ అనేది ఎక్కడ కూడా బిల్డ్ చేయలేకపోయారు. దానికి తోడు ప్లానింగ్స్ అన్ని పట్టాలు తప్పినట్టు కనిపిస్తున్నాయి. బెంగాల్ తో మ్యాచ్ లో పర్వాలేదు కానీ ముంబైతో మ్యాచ్ లోనే స్ట్రాటజీస్ అన్ని గాల్లో వదిలేశారు. ఎలా అంటే డూ ఆర్డర్ రైడ్ లో బర్త్ ట్యాకిల్ అవుతున్నాడు అని తెలుసుకోవడం మళ్ళీ అతన్ని పంపించారు. అలాంటప్పుడు అతన్ని సేఫ్ రైడ్స్ కోసం పక్కన పెట్టి థర్డ్ రైడర్ గా ఉన్న చాతన్ సావు ని పంపించుండాల్సింది. ఇన్ కేసు అతను ట్యాకిల్ అయినా పెద్ద రిస్క్ ఏమీ ఉండకపోయేది. భారత్ బెంచ్ పైన ఉండడంతో అసలు మిగతా రైడర్స్ అగ్రెసివ్ గా ఆడటానికి భయపడ్డారు. ఇలా అయితే కాదు, డెఫినెట్లీ టీమ్ ప్లాన్స్ ని మళ్ళీ రీబిల్డ్ చేసుకుని రావాలి. ఎనివే స్టార్టింగ్ 7 విషయానికి వస్తే లెఫ్ట్ రైడర్ గా విజయ్ మాలిక్, రైట్ రైడర్ గా చాతన్ సావు, సెంటర్ మన్ గా భరత్ హుడా, లెఫ్ట్ కార్నర్ లో అంకిత్, రైట్ కార్నర్ లో శుభం షిండే, లెఫ్ట్ కవర్ లో అజిత్ పవర్, ఆల్సో రైట్ కవర్ లో అవిద్ వాహన్ ఆడతారు. మనలో చేంజెస్ చేయకపోతేనే మంచిది. ఎందుకంటే ఊరికే ప్లేయర్స్ ని చేంజ్ చేయడం వల్ల కాంబినేషన్ దెబ్బతినే అవకాశం ఉంది. మరి ప్లే ఆఫ్స్ కి వెళ్ళబోతున్నాం. ఇలాంటి టైంలో ఆ తలనొప్పి అవసరమా చెప్పండి. సో ఏ చేంజెస్ చేయకపోతేనే మంచిది. ఇక ఈ మ్యాచ్ లో పునేరి పల్టన్ గెలవాలి అంటే ప్రెసెంట్ వీళ్ళైతే ఫుల్ మొమెంటమ్ లో కనిపిస్తున్నారు. ఎలా అంటే ఎదురుగా ఏ టీం వచ్చినా మడతబొట్టి పుణెకి పార్సల్ చేసే రేంజ్ లో కనిపిస్తున్నారు. అయితే మ్యాచ్ స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్ నుండి టైటన్స్ ని ప్రెజర్ లో పట్టాలి. మరి ముఖ్యంగా భరత్ హుడాని ఆపగలగాలి. అతను మ్యాట్ పైన ఉన్నాడు అంటే పాయింట్ తీసుకొస్తూనే ఉంటాడు.
అది అతన్ని ఆపగలిగితే ఎంతో కొంత ప్రెజర్ టైటన్స్ పైన బిల్డ్ చేయొచ్చు. మెయిన్లీ రైడింగ్ లో ఆదిత్య గానీ అస్లం గానీ ప్రతి ఒక్కరు అటాకింగ్ అప్రోచ్ తో ఆడాలి. అప్పుడే టైటన్స్ డిఫెన్స్ లో ఆ పానిక్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇక తెలుగు టైటన్స్ గెలవాలి అంటే ఏం చేయాలరా అంటే ఈ సీజన్ లో పూణే స్ట్రాంగ్ టీం, వాళ్ళని ఎవరు ఓడించలేరు అనే నెగిటివ్ మైండ్ సెట్ పక్కన పెట్టేయాలి. మీరు ఆడుతున్నంత టైం మీరే బెస్ట్ టీం అనే మైండ్ సెట్ మీకు ఉండాలి. మనకు బిగినింగ్ ఆఫ్ ద గేమ్ లో మంచి స్టార్ట్ దొరకకపోతే బెస్ట్ ఇవ్వలేకపోతున్నాం. మీరు చూస్తే ఈ సీజన్ లో ఎప్పుడైతే ఇనిషియల్ స్టేజ్ నుండి టైటన్స్ అగ్రెసివ్ గా ఆడుతుంటారో అలాంటి అన్ని సిచ్యువేషన్ లోనూ మనోళ్ళు మ్యాచెస్ విన్ అయ్యారు. అంటే ఎలా అంటే మనం స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్ నుండి ఫియర్లెస్ అప్రోచ్ తో ఆడమంటే ఆటోమేటిక్ గా అపోనెంట్ ప్రెజర్ లోకి వెళ్ళిపోతారు. సో ఇదే ఫాలో అవ్వాలి. ఆల్సో మన డిఫెండర్స్ క్యాలిక్యులేటెడ్ అప్రోచ్ తో ఆడాలి. ఆదిత్య షిండే అండ్ అస్లం ఇనామ్దార్ వీళ్ళిద్దరిని ఆపగలిగారు అంటే డెఫినెట్లీ టైటన్స్ డామినేటింగ్ చేయొచ్చు. ఇక విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వస్తే మరి తెలిసిందే కదా, పూణేకి అన్ని విధాలుగా అడ్వాంటేజ్ ఉంది. సో వాళ్ళకి గెలవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ టైటన్స్ ముందు గేమ్స్ లో ఎలా అయితే ఫియర్లెస్ అప్రోచ్ చూపించారో మళ్ళీ అదే గేమ్ ఆడితే కనుక డెఫినెట్లీ ఈ మ్యాచ్ గెలవచ్చు. ఇక ఇది గైస్ వాళ్ళ వీడియో. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఎలాంటి అప్డేట్స్ అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే కొట్టే మావా ఆ సబ్స్క్రైబ్ కొట్టేసే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.